వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై వర్మ ఆరోపణలు. డబ్బులు తీసుకుని జాబులు వేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై జమున ఆగ్రహం. లోగో మార్చడమేంటన్న జనగామ మున్సిపల్ చైర్పర్సన్. నకిలీ పత్తి విత్తనాలు అమ్మేవారికి నారాయణ రెడ్డి వార్నింగ్. వికారాబాద్లోని సురేష్ ఏజెన్సీలో జిల్లా కలెక్టర్ తనిఖీలు. విజయనగరంలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయన్న నాగలక్ష్మి. జూన్ 6 వరకు 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటాయన్న కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయల చొప్పున తీసుకుని ఆమె ఉద్యోగాలు వేస్తున్నారని అన్నారు. సుమారు 30 మంది దగ్గర వంగ గీత తీసుకున్నారని వర్మ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగాలు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చినా కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ చేయిస్తామని వర్మ చెప్పారు. కాకినాడ ఎంపీ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లోని అన్ని ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో సమాన ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బు సంపాదన మీద అవినీతి మీద ఎంత కష్టం ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవడన్నా ఎలక్షన్ ఏమవుతుంది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం దేవుడు ఆశీస్సు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కే వంగా గీత గారు మనకి నాకు ఏ ఆశీస్సులు అక్కర్లేదు, ఎలా ఓడిపోతున్నాను, నాకు ఒకటే ఆశీస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాడు, తప్పు సొమ్మ భగవంతుడు కాదు. కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000. ఇదే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుందని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఆలోచించకుండా తెలంగాణ లోగో మారుస్తామని రేవంత్ సర్కార్ అనడం కరెక్ట్ కాదని ఆమె విమర్శించారు. రాజముద్ర నుండి కాకతీయ కళాతోరణం తీసేయడం కాకతీయ రాజులను అవమానించడమే అన్నారు. రాజముద్ర మార్చితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జమున అన్నారు. అధికారంలో ఉన్నామని ఏమైనా చేయొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గుణపాఠం చెబుతామన్నారు. 2వ తేదీన తెలంగాణ దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా మనం తెలంగాణ భవన్కి వెళ్ళి మనం అందులో పాల్పంచుకోవాలని చెప్పేసి ఒకటి జూన్ 3వ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో జెండా దినోత్సవం జరిపి పేదవాళ్లకు అనాథ శరణాలయాల్లో హాస్పిటళ్లలో పండ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పండ్లు పాలు పంపిణీ కార్యక్రమం ప్రజాసేవ చేయాలి అందరికీ అని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యం వికారాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. వికారాబాద్లోని సురేష్ ఏజెన్సీ ఫెర్టిలైజర్ షాప్ను ఆయన తనిఖీ చేశారు. రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలు కాకుండా చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం గుర్తించిన పత్తి విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. విత్తనాల కొరత లేదని, కావలసిన వెరైటీ విత్తనాలు ఉన్నాయన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణ రెడ్డి తెలిపారు. ఎరువులు, విత్తనాలు, అదేవిధంగా వారికి కావాల్సిన వ్యవసాయం కావాల్సిన మా మీద ఉంది. అయితే మనం అక్కడ చూస్తున్నాము ఇది విత్తనాలకు మంచి. ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే వికారాబాద్ జిల్లాలో మనం ఎక్కువగా ఇక్కడ కాటన్ కల్టివేషన్ జరుగుతుంది. మన ఈసారి మన అంచనా ప్రకారం 2,60,000 ఎకరాలు కాటన్ కల్టివేషన్ జరుగుతుందని మనం అంచనా వేస్తున్నాం. దానికి మనకు సుమారుగా 5,42,000 పాకెట్స్ మనకు ఇది కాటన్ సంబంధించిన సీడ్ అవసరం ఉంది. అయితే అక్కడ న్యూస్ వస్తూ ఉంది, అంటే కాటన్ సీడ్ షార్ట్ ఫాల్ ఉంది అనేది.
దానికి సంబంధించి అంటే కాటన్ సీడ్ సంబంధించి మనకు ఇప్పటికే 3,12,000 ప్యాకెట్లు మనం జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ కూడా అంటే మనకి మన దగ్గర తీసుకురావడం కూడా ఇక్కడ కూడా షార్ట్ ఫాల్ లేదు. రైతులకు ఎరువులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ నుండి పాట్నాపూర్ వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు గుంతలు పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ రహదారిలోనే సుమారు 15 గ్రామాల ప్రజలు 20 కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తుంటారు. అనారోగ్యానికి గురైన అత్యవసర ప్రయాణం చేయాల్సి వచ్చిన అనేక ఇక్కట్లకు ఆయా గ్రామాలు గురవుతున్నారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, రహదారికి మరమ్మతులు చేయాలని గిరిజనులు కోరారు. ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మాకు దాదాపు ఇక్కడ 15 గ్రామాలు ఉన్నాయి. మాకు ఇక్కడ నుంచి జైనూరు వెళ్ళాలంటే దాదాపు గంట పై చిలుకు పడుతున్నది సమయము. రోడ్డు రవాణా సౌకర్యం సరిగా లేదు. 2 బ్రిడ్జ్ల కాడికి టోటల్గా డ్యామేజ్ ఉన్నది. ఏ వెహికల్ ఇప్పుడైతే ప్రస్తుతం ఎట్లాగో వస్తున్నాం, కానీ వర్షాకాలము ఇక్కడ నుంచి జైనూరు వెళ్ళాలంటే చాలా కష్టం అవుతున్నది. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మన ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇక్కడ నుంచి జైనూరు పిహెచ్సికి తీసుకెళ్లాలంటే చాలా కష్టం అవుతున్నది. మధ్యలోనే ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రోడ్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెడమకి భగవంతరావు, నేను ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ కొమరం భీం. అనుమతి లేకుండా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి నీటిని బయటకు వదులుతున్న కాంట్రాక్టర్పై చర్యలకు అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఎల్లమ్మ చెరువు నుండి నీటిని బయటకు వదిలేయడాన్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా ఎల్లమ్మ చెరువును సందర్శించిన అఖిలపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. చెరువు సుందరీకరణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ ధర్మయ్య స్థానిక ముదిరాజులతో కుమ్మక్కై చెరువులో నీటిని అక్రమంగా బయటకు వదులుతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరి వదిలిపెట్టి వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లమ్మ చెరువులో అక్రమంగా నీటిని విడుదల చేయడాన్ని అఖిలపక్ష కమిటీ అదేవిధంగా హుస్నాబాద్ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుంది. ఇరిగేషన్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఏదైతే నీటిని అక్రమంగా తొలగించి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేపలు పట్టడం కోసం ఎవరు కూడా వ్యతిరేకం కాదు. అదేవిధంగా అలాగనే రైతులు కూడా నష్టపోకుండా నీటిని బయటకు పంపే విధంగా ఉండద్దని చెప్పేసి అధికారులను కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఎండలు బాగా ముదిరినాయి. నీళ్ళు లేక కూడా పట్టణంలో చాలా అవస్థలు పడుతున్నారు. తర్వాత ఇక 4 రోజులు ఒక 10 రోజులు అయితే దున్నకాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఎల్లమ్మ చెరువు ఒక తలమానికం. హుస్నాబాద్ పట్టణానికి ప్రతినిత్యం కూడా నీళ్లు అందించే ఎల్లమ్మ చెరువు 24 అవర్స్ కూడా ఒక పంపు నడుస్తూనే ఉంటుంది. తర్వాత నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేసిన వారికి రైతాంగ సమస్యలు తెలుస్తాయి. చెరువు కింద ఉన్న రైతులకు అవగాహన ఉన్నట్లయితే మరి చెరువు తూము తీసి నీళ్లను రాత్రి పంపించడం ఇది 3వసారి జరిగింది. పంటలు పండిన సందర్భంగా కూడా చెరువు తూము ఎత్తిపోయిందని మోటార్లు పెట్టి కూడా ఎల్లగొట్టడం జరిగింది. పానాలు వాళ్ళ దగ్గరనే ఉంటున్నాయి. రాత్రి తీస్తారు. జేసీబీ పెట్టి ఒక 10 ఫీట్ల లోతు తీసి నీళ్లు లేకుండా చేసి మరి చెరువులో చేపలు పట్టడం కానీ మరి కంప తీయడం కానీ మరి ఈ చెరువు కాంట్రాక్టర్ ధర్మయ్య గారు నాకు కలవడం కూడా జరిగింది. కలిసిన సందర్భంలో కూడా నేను చెప్పిన వాళ్లకు హుస్నాబాద్ పట్టణానికి ఎల్లమ్మ చెరువు ఒక తలమానికం. హుస్నాబాద్ పట్టణానికి ప్రతినిత్యం కూడా నీళ్లు అందించే. హైదరాబాద్ నల్లకుంటలోని ఓ ప్రైవేటు పాఠశాలను నడిపించవద్దని బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలకు అనుమతులేవీ లేకుండా నిర్వహించడం సరికాదన్నారు. గతంలో కూడా ఈ స్కూలు విషయం డీఈఓకు లేఖ రాసినట్లు వారు తెలిపారు. అనుమతులు వచ్చాయని చెప్పి పాఠశాలను ఇప్పుడు ప్రారంభించి తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీవాసులకు ఎలాంటి ఇబ్బంది లేదని, విద్యాశాఖ ఉన్నతాధికారులు అనుమతి ఎలా ఇస్తారని వారు వాపోయారు. దీంతో స్థానిక బస్తీవాసి ఒకరు తనను 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే స్కూలును నడపబోమని అన్నాడని కరెస్పాండెంట్ ఆరోపించారు.
ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్కూల్ ఉన్నది, ఫర్చ్యూన్ స్కూల్. అందులో మినిమంగా 600 నుంచి 700 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల వల్లనే మాకు రానుబోను చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ గల్లీ కూడా చాలా చిన్నది. దీనికి తోడు మెయిన్ రోడ్ పైన, తెలంగాణ మెయిన్ రోడ్ పైన రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఇండియన్ అకాడమీ స్కూల్ ఈ మా గల్లీలో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై మేము డిఓ గారికి గత 12 సంవత్సరాల నుంచి విన్నపిస్తున్నాము. గత డిఓ సుబ్బారెడ్డి గారు కూడా పర్యవేక్షించి ఈ స్కూల్ ఇక్కడ ఇప్పడం సరికాదు, ఇది సరైన స్కూల్ లేదు, విద్యార్థులకు సరైన వెంటిలేషన్ లేదు, సరైన ఫైర్ ఎగ్జిస్టింగ్ లేదు, కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వొద్దని చెప్పి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు. పర్మిషన్ ఇవ్వలేదు. 12 సంవత్సరాల తర్వాత పాడుబడ్డ బంగ్లాను మళ్ళా యథావిధిగా రీపెయింటింగ్ చేసి సరైన నాణ్యత లేని అకాడమీ హై స్కూల్ కరస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ని. ఇండియన్ అకాడమీ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా తిలక్నగర్ నల్లకుంట ఏరియాలో తక్కువ ఫీజు తీసుకొని చక్కటి చదువు ఇస్తున్న స్కూళ్ళలో ఒకటిగా పేరుంది. మేము గవర్నమెంట్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి షిఫ్టింగ్ రీలొకేషన్ కోసం పర్మిషన్ తీసుకొని ఈటీఆర్ కూడా తెచ్చుకొని మా ఓన్ బిల్డింగ్లోకి మేము షిఫ్ట్ అవుతున్నాము. దానికి మా నేబర్, మా స్కూల్ పక్కన ఉన్న ఒక వ్యక్తి తన స్వప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఆ స్కూల్ అక్కడ రీలొకేట్ చేయడానికి మా దగ్గర అన్ని అర్హతలు, అన్ని నామ్స్ మేము కంప్లీట్ చేసాం. మా దగ్గర ఉంది, ప్రతి ఒక్క పేపర్స్ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఈటీఆర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాం అనమాట. పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రీలొకేట్ అయ్యాం. నేను ఇండియన్ అకాడమీ హై స్కూల్ కరస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్. న్యాయం చేయాలని అనారోగ్యంతో ఉన్న భర్త, పిల్లలతో కలిసి ఓ మహిళ మరిది ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. హనుమకొండ జిల్లా గునపర్తిలో మరిది రామగోని యుగంధర్ ఇంటి వద్ద స్వప్న ఆందోళనకు దిగింది. 2 ఏళ్ల క్రితం భూ వివాదంలో తన భర్త రాజును మరిది యుగేందర్ కొట్టాడని ఆమె తెలిపింది. మనస్తాపంతో తన భర్త విషం తాగి మంచానికి పరిమితమయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి నుంచి అప్పులు చేసి భర్త, పిల్లలను చూసుకుంటున్నట్లు స్వప్న తెలిపింది. వారసత్వ భూమి ఇవ్వకుండా మరిది ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు న్యాయం చేయకపోతే తమ కుటుంబానికి మరణమే శరణ్యమని స్వప్న వాపోయింది. కబ్జాకు గురవుతున్న ఊరి చెరువును కాపాడి తమకు ఉపాధి కల్పించాలని గంగపుత్రులు కోరారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చర్లపల్లిలో 100 ఏళ్ల నాటి చెరువును కొందరు కబ్జా చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. అనంతరం వారు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తమకు ఈ చెరువే జీవనాధారమని, దీనితోనే తమ బతుకులు ఆధారపడి ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చెరువు తవ్వకుండా లోతు చేసిండ్రు. 10 ఎకరాలే ఉన్నది. ఈ ఉపాధి కోల్పోతున్నాం మేము. ఇన్ని రోజులక ఏ సార్కు చెప్పినా కానీ పట్టించుకోలేదు. పేపర్లు ఇచ్చిన ఎన్నో ఏమో చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చే అవకాశం వచ్చింది కాబట్టి మేము వీడికి వచ్చినాం. మాది ఏదైనా ఉన్నా కానీ సమస్య చెప్పుకోవాలని కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. ఈ కలెక్టర్ గారు మేము ఆడలో వచ్చే కాలం ఫస్ట్ అదేంది సంఘం మగవాళ్ళని పంపినా కానీ కాలేదు. ఆడవాళ్ళం వచ్చారు కాబట్టి మమ్మల్ని పండించి చూడాలి. ఇంకా రాను భవిష్యత్తు కూడా కోల్పోతారు. పెద్దవాళ్ళం మేము పట్టించుకోకపోతే ఈడికి వచ్చింది. ఇక చిన్నవాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు పట్టించుకోకపోతే ఎట్లుంటుంది? మాకు ఉపాధి అంతా అని దాని మీదనే కాబట్టి మాకు స్పందించి చూడాలి, చేయాలి, దయచేసి కోరాలని మేము ఆడవాళ్ళ మగవాళ్ళ చెర్లపల్లి మొత్తం గ్రామం నుంచి మా మత్స్యకారులం అందరం వచ్చినాము. 100 ఎకరాల దాకా ఉండే చెరువును ఆ చెరువు తవ్వకుండా లోతు చేసిండ్రు. 10 ఎకరాలే ఉన్నది. ఈ ఉపాధి కోల్పోతుంది. 150 సంవత్సరాల క్రితం ఆ చెరువును ఏర్పాటు చేశారు. కడెం ప్రాజెక్ట్ రాకంటే ముందు ఆ చెరువు అనేది అక్కడ ఉంది. ఆ చెరువు మీద కనీసం 120 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఓన్లీ జీవన ఉపాధే కాదు, ఆ చెరువు అనేది మా సంస్కృతి, ఆ చెరువు అనేది మా సాంప్రదాయం. ఆ చెరువు వల్లనే ఈ మత్స్యకారుల సంస్కృతి సాంప్రదాయం అనేది నేటికి పెరుగుతూ ఉన్నది. ఒకవేళ ఆ చెరువు నష్టపోయినామనుకో, ఆ చెరువుతో పాటు మా జీవనోపాధి మాత్రమే కాదు, మా సంస్కృతి, మా సాంప్రదాయాలను కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఒకప్పుడు 100 ఎకరాలున్న ఆ చెరువు కనీసం 150 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించేది. చెరువుని కబ్జా చేసిన ఎవరైతే కబ్జాకోరులు ఉంటారో వాళ్ళ నుంచి చెరువును రక్షించాలి. అలాగే అక్రమంగా చెరువు నుంచి మట్టిని తవ్వుతున్న వారి నుంచి చెరువుని రక్షించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని కూకట్పల్లి పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఫతేనగర్ డివిజన్ స్థానిక నాయకులు అబ్దుల్ బాకీ, శైలేష్ యాదవ్ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ నగర్కు చెందిన 10ల సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రమేష్ కండువా కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతుందని రమేష్ అన్నారు. సేవాభావంతో కాంగ్రెస్లో చేరిన వారిని పార్టీ హక్కున చేర్చుకుంటుందన్నారు. రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి విధానాలు నచ్చి అనేక మంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మా కుకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ నుంచి మా సోదరుడు బాకీ గారు, అలాగే సాయిలు గారు, కుమార్ గారు ఆధ్వర్యంలో, శ్రీనివాస్ వీరి ఆధ్వర్యంలో, అట్లాగే మా సోదరుడు నాగిరెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు పెద్దలందరి సమక్షంలో, మా ప్రెసిడెంట్ రమేష్ గారు, శేఖర్ అన్న, అలాగే రాములు వీరందరి సారథ్యంలో ఇవాళ మరి మన ఫతేనగర్ డివిజన్ నుంచి ఓట్ల లెక్కింపునకు విజయనగరం జిల్లాలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. జేఎన్టీయూ ఈజీవీలో బొబ్బిలి, విజయనగరం, లెండి ఇంజనీరింగ్ కాలేజీలో చీపురపల్లి, రాజాం, గజపతి నగరం, ఎస్కోట, నెల్లిమర్ల సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లాలో 144 సెక్షన్ల అమల్లో ఉందని, జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు. 4వ తారీఖు షార్ప్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లోను, పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలోను స్టార్ట్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కౌంటింగ్ కేంద్రాల్లో మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ 3 tier సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ కేంద్రాల్లో అరేంజ్మెంట్స్ మేరకు మనకి స్టాఫ్ కానీ, ఏజెంట్స్ కానీ ఎవరన్నా ఈ 3 tier సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ క్రాస్ చేసి మాత్రమే హాల్లో ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి కౌంటింగ్ అనేది 4వ తారీఖు షార్ప్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లోను, పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలోను స్టార్ట్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు. తమ పరిధిలోని 5 మండలాలలో మొత్తం 11 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఆర్మ్డ్ ఫోర్సు, మొబైల్ పార్టీ, స్థానిక పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదల నేపథ్యంలో శనివారం నుండి పోలీస్ శాఖ పలు ఆంక్షలు విధించిందన్నారు. అనుమతి లేకుండా విజయోత్సవాలు, ర్యాలీలు చేయడం, బాణసంచా కాల్చడం, అమ్మడం నిషేధమని డీఎస్పీ తెలిపారు. 11 చోట్ల సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఇంకా ఇతర ప్రాంతాలు ఉన్నాయో మొబైల్ పార్టీస్ని పంపించాం. అదేవిధంగా క్యూఆర్టీస్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కన్సర్న్ ఎస్ఐస్ క్యూఆర్టీస్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా ప్రొసీడ్ అయ్యే విధంగా ఉంటారు. కన్సర్న్ సిఐస్ కూడా వాళ్ళ యొక్క పరిధిలో, సర్కిల్ పరిధిలో ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వీళ్ళందరూ కూడా లోకల్ పోలీసుతో పాటుగా బయట నుంచి ఆర్మడ్ పోలీసు, స్పెషల్ పోలీసు కూడా ఆ రోజు అందరూ కూడా డిప్యూట్ అవుతారు. కాబట్టి ఈరోజు దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ఏపీ బీజేపీ ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బంగారు బాబు. కళాకారులని గుర్తించి శిల్పగురు పేరుతో బహుమతులు అందిస్తుందన్నారు. చేతి వృత్తి కళాకారులైన మహిళలని, యువకులని గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కళారంగాన్ని ప్రోత్సహించడానికి ఒక హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇస్తూ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా తయారీ పట్ల కానీ, ఈ యొక్క భారతదేశ వృత్తుల పట్ల కానీ ఒక అవగాహన కల్పిస్తూ మరి దేశంలో తయారీ ఉత్పత్తులను పెంపొందించడానికి వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవార్డు తీసుకోవడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కమిషన్ వారి ద్వారా మన తయారీని పెంచుకోవడానికి, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీ పరంగా కూడా ముందుకు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డులు, ఈ ప్రోత్సాహకాలు ఎంతగానో ఉపయోగపడతాయని, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి వృత్తి కళాకారులందరూ కూడా ఈ యొక్క శిల్పగురు అవార్డు కానీ, నేషనల్ అవార్డు కానీ గురించి
మీ ద్వారా తెలియజేయాలని మరి ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి ఎంతగా పద్మశ్రీ ఇచ్చి పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవిస్తుందో మనందరం చూస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి చేతివృత్తి కళాకారులను కూడా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీసులు 2 అంతర్జిల్లా నేరస్తులను అరెస్టు చేశారు. వారి నుండి 47 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ నాగేశ్వరరావు వెల్లడించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కోనసీమ జిల్లాల్లో ఈ నిందితుల నేరాలు చేసినట్లు సిఐ తెలిపారు. నిందితుల వద్ద 600 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి ఆభరణాలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను భీమవరానికి చెందిన పందిరి వెంకటనారాయణ, తణుకు వాసి నగరపు ఈశ్వరరావు అని పేర్కొన్నారు. 6 నెలల్లో వీరు 15 నేరాలకు పాల్పడ్డారన్నారు. 6 నెలల కాలంలో జరిగినటువంటి హౌస్ నేరాలకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను సుమారు మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో సుమారు 15 ఇంటికి సంబంధించిన నేరాలు చేసిన జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 600 గ్రాముల వరకు బంగారం, అలాగే 14 కేజీల వరకు వెండి వస్తువులు రికార్డు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రశ్న వ్యాప్తి జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఎంఓ ఏంటంటే వీళ్ళు ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసిన తర్వాత నైట్ వెళ్ళి సెకండ్ సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటినే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పులుపుట్టి గ్రామ సమీప ఎర్ర చెరువు వద్ద గుర్తు తెలియని మహిళా మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. విచారణ చేపట్టిన పోలీసులకు ఒడిశావాసి మైకేల్ను జోసెఫ్ భూయాన్ హత్య చేసిన విషయం తెలిసిందని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని, పార్వతీపురం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తర్వాత మైకేల్ భార్య రూట్ భూయాన్ను సీతంపేట మండలం పులుపుట్టి సమీపానికి తీసుకొచ్చి కత్తితో హత్య చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని చెప్పారు. 2 హత్యలకు జోసెఫ్ భూయాన్ వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు విశాల్ గున్ని, విక్రాంత్ పాటిల్ తెలిపారు. బండెక్కించుకుని ఏమన్నాడు, నీ భర్త అక్కడ ఉన్నాడు, ఆయన వేరే వాళ్ళ దగ్గర ఉంది, మీ భర్త అక్కడే ఉన్నాడు, నేను తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పాడు. పాపం రూత్ నమ్మి బండెక్కి సరాసరి మన కొత్తూరు దాటి ఎప్పుడు 16 మే కొత్తూరు దాటి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది పులిపుట్టి. ఆ పులిపుట్టి దగ్గరికి ఆ చీకట్లో తీసుకుని ఈ లోపల తీసుకెళ్తున్నాం. ఏంటంటే లోపలే ఉన్నారా వీళ్ళంతా కూడా, పదా నేను తీసుకురమ్మంటారని చెప్పేసి అలా కొంత దూరం వెళ్ళిపోయినాక కత్తి పెట్టి పేక్ కోసేసి మనిషి చంపేసి బాడీ వదిలిపెట్టేశాడు. సో ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా అతను చెప్పడం జరిగింది. సో అతన్ని మేము అరెస్ట్ చేసి అతని దగ్గర కాయిన్ ని 1 లక్ష రూపాయలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ వద్ద బాబాయి చెరువు తండావాసులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో మమత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మమత మృతికి కారణమైన సతీష్ని తమకు అప్పగించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. మండుటెండలో చేస్తున్న ధర్నా విరమించాలని పోలీసులు కోరినా ఆమె బంధువులు వినకపోవడంతో భారీగా బలగాలను మోహరించారు. దీంతో ఎల్లారెడ్డిపేట చేరుకున్న డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మృతురాలి బంధువులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని తెలిపారు. సార్ ఇప్పుడు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసి పెట్టండి సార్. సార్ ఇప్పుడు అన్యాయం జరిగినందుకు ఒక న్యాయం చేసి పెట్టండి అంతే సార్, వేరే ఏం అవసరం లేదు. 24 hours మాకు ఆయన అరెస్ట్ చేస్తారు. 24 hours ఇవి ఇప్పటి వరకు నా జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.